డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ప్లేస్మెంట్స్కి సంబంధించిన 4 వీడియో ఈరోజు చేస్తున్నాం. ప్లేస్మెంట్స్లో రిటన్ టెస్ట్ అనేది ఒక ప్రథమ అంశంగా ఉంటుంది. సో ఈ రిటన్ టెస్ట్లో ఏబిసి అనే 3 విభాగాలు ఉంటాయి. ఏంటి ఏబిసి రిటన్ టెస్ట్కి సంబంధించి అనేది ఇప్పుడు మనము చూద్దాం. తొలిగా ఏ అంటే యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అనేది ఒక సింగిల్ పదమే, కానీ అందులో చాలా విభాగాలు ఉంటాయి. ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ వర్బల్ యాప్టిట్యూడ్. అయితే వీటన్నిటి గురించి డీటెయిల్గా తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. మరొకటి బిహేవియరల్ స్కిల్స్. బి స్టాండ్స్ ఫర్ బిహేవియరల్ స్కిల్స్. సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ప్లేస్మెంట్ పొందాలనే ఒక అభ్యర్థిని యొక్క పర్సనాలిటీ, మెంటల్ ఎబిలిటీ, ఒక అంశం మీద తనకి ఎటువంటి అభిప్రాయాలు, ఒపీనియన్స్ ఉన్నాయి, ఈ ఒపీనియన్స్ అనేది క్షణం క్షణం మారుతూ ఉంటాయా అనే పరిశీలన చేసే టెస్ట్ సైకోమెట్రిక్ టెస్ట్. సో బి అంటే బిహేవియరల్ స్కిల్స్. మరి సి అంటే ఏంటో చూద్దాం. సిలో చాలా ఉన్నాయి. కోడింగ్. ఏ సాఫ్ట్వేర్ జాబ్కైనా ఇవాళ రేపు కోడింగ్ కంపల్సరీ. ఆఫ్ కోర్స్ ఆ కోడింగ్లో డాటా స్ట్రక్చర్, అల్గారిథమ్స్ ఇక రకరకాలు ఉంటాయి. రెండవది కమ్యూనికేషన్ స్కిల్స్. సో అది వర్బల్ కమ్యూనికేషనా ఏదా అనేది అది ఒక పార్ట్ అవుతుంది. కోర్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీర్స్కి ఉంటారు అనుకుందాం, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. సో వీళ్ళకి సంబంధించిన కొన్ని కోర్ సబ్జెక్టులు ఉంటాయి, వాటికి సంబంధించిన టెస్ట్ కూడా ఉంటుంది. రీసెంట్గా హోండా కంపెనీలో మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ రిటన్ టెస్ట్లో వచ్చాయి. కరెంట్ అఫైర్స్. కొన్ని ఎగ్జామ్స్లో పర్టికులర్లీ మార్కెటింగు అలాంటి వాటికి సంబంధించిన జాబ్స్లో లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ గురించి కూడా అడుగుతుంటారు. ఈవెన్ కంపెనీలు కూడా, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ట్రెండింగ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని అంశాల మీద ప్రశ్నలు అడుగుతుంటారు. సో ఏ స్టాండ్స్ ఫర్ యాప్టిట్యూడ్, బి స్టాండ్స్ ఫర్ బిహేవియరల్ స్కిల్స్, సి స్టాండ్స్ ఫర్ కోడింగ్, కమ్యూనికేషన్ ఎట్సెట్రా. ఓకే, ఆల్ ద బెస్ట్.